రాకేష్, ఈ పరోటా తినగానే 40 years బ్యాక్ అటు వెళ్ళాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో కుకింగ్ విత్ జాతి రత్నాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సో మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి ప్రేమతో బ్యూటిఫుల్ ఎపిసోడ్ బ్యూటిఫుల్గా రన్ అయ్యింది. సో మంచి ఆదరణ వస్తుంది మీ దగ్గర నుంచి. సో కుకింగ్ ఎలానా ఏంటా అనుకున్నా కానీ చాలా చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి అనమాట. సో ఈరోజు మీ అందరికి ఒక బ్యూటిఫుల్ ఒక రెసిపీ, అంటే బేసికల్ అందరూ ఈవినింగ్ పూట ఏదో ఒకటి తినాలి, కొంచెం ఏదన్నా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా తినాలి అనిపించే ఒక డిఫరెంట్ రెసిపీ అనమాట. ఇదేంటంటే నూల్ పరోటా. అందరు పరోటా తింటారు, బట్ ఇందులో నూల్ పరోటా అంటే నూలు అంటే దారం దారాలుగా వస్తూ ఉంటాయి పరోటా. సో అది మీ అందరికి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ నేను జాతిరత్నాల్లో చేయబోతున్నాను అనమాట. దానికన్నా ముందు ఇది రిహార్సల్స్ అనమాట. నేను ఆల్రెడీ ఒక 2 times రిహార్సల్ చేశాను. సో మీ అందరి గురించి నూల్ పరోటా. సుజాత ఇప్పటి వరకు పరోటానే తినలేదన్నమాట. సో అట్లాంటిది ఫస్ట్ టైం నూల్ పరోటా చేసి పెడుతున్నాను. సో ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం మైదా పిండిని తీసుకుందాం. సో నేను ఒక 2 పరోటాలు మాత్రమే చేస్తున్నాను, ట్రయల్స్ కాబట్టి ఫస్ట్ టైం నేను కూడా పరోటా చేయడం. సో ఇప్పుడు నేను ఏం చేసినా సుజాత వాళ్ళు పడుకున్నారనమాట. సుజాత పాప వాళ్ళు లేవకముందే ఫినిష్ చేసేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు లేచారనుకో చెయ్యనియరు, చేయడం కాదు అల్లరి. అలానే సర్ప్రైజ్ కూడా ఇచ్చేద్దాం. సో నేను పరోటాకి 2 పరోటాలకు తీసుకుంటున్నాను. నేను థింక్ సరిపోతుంది. మైదా పిండి అండ్ ఆ తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఉప్పు వేసుకుందాం. కొంచెం అలాంటి టేస్ట్. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే కొంచెం పంచదార కూడా వేసుకుందాం. అంటే ఉప్పు వేసాం కాబట్టి పంచదార కొంచెం వేసామంట టేస్ట్ డిఫరెంట్గా వస్తుందంట కొంచెం. సో కొంచెం ఈ గుడ్డు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లిటిల్ బిట్ ఆఫ్ గుడ్డు. అండ్ ఇప్పుడు హాట్ వాటర్ సరిపడేంత. అందరం అనుకుంటాం కానీ పరోటా చేయడం, కలపడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఈజీ ఏం కాదు. ఉన్న బలం అంతా చూపించాల్సి వస్తుంది. కానీ పరోటా కలపడంలోనే ఉంటుంది. మొన్నతోనే వెళ్ళింది అంతే. నేను ఇచ్చేస్తాను. వెళ్తున్నావా? సో ఇలా స్మూత్గా రావాలి చక్కగా. కాసేపు మినిమం ఒక 5 minutes అన్నా పక్కన పెట్టాలి. నేనైతే గాలి వెళ్ళకుండా ఇలా కవర్ చుట్టుకున్నాను అనమాట. సో ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 minutes. 5 minutesలో మనం ఇలాంటిది ఒక చెక్క నేను కనుక ఏర్పాటు చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం ఆటా పౌడర్ తీసుకోవాలి, ఎందుకంటే చెప్తా. సో ఒక 5 minutes తర్వాత కవర్ ఇలా తీసేసి దీన్ని చపాతీ ఎంత పెద్దగా అయితే అంత పెద్దగా చేసుకుంటే చాలా మంచిది.
ఇప్పుడు నూనె రాసుకోవాలి. ఇలా నూనె రాసుకోవడం వల్ల ఏంటంటే చపాతీ ఇది సాగుతుంది ఇలాగా. అంటే యాక్చువల్లీ హోటల్లో అయితే ఇలా తీసి ఇలా కొడతారు. యాక్చువల్లీ ఇలా కొట్టడం వల్ల మనం అయితే ప్రొఫెషనల్స్ కాదు కాబట్టి చినిగిపోతూ ఉంటుంది. సో మనకి చినగకుండా ఉండడానికి ఇలా పరుచుకొని కత్తి తీసుకోవాలి. కత్తి తీసుకొని ఇప్పుడు ఇలా ఘాట్లు సన్నటి చూస్తాం కదా, ఎలా అయితే సన్నగా కోసుకోవాలి. సో ఇలా కోసుకున్న తర్వాత వీటన్నిటిని ఇలా తీసుకొని ఇలా వచ్చింది షేప్ తీసుకొని చక్కగా కదా. దీన్ని ఇప్పుడు వేడి పెనం మీద వేసి కాల్చుకోవాలి. అలా కాలుతుంటేనే మనం ఇంకొకటి చేసుకుందాం. సన్నగా కోసుకుంటే సన్నగా నీట్గా దారాలా వస్తుంది. ఫస్ట్ది కొంచెం అటు ఇటు కోసా, రెండోది మాత్రం దారాలుగా నూనె కాబట్టి సన్నగా వస్తుంది. చాలా ఇంట్రెస్టెడ్గా చేయాలి, చాలా టైం టేకింగ్ అండ్ ప్రాసెస్ ఇది.
చూసారా ఇట్లా దారాలుగా వస్తుంది. ఒకటైతే కాలింది, దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. సో దీన్ని కూడా కాల్చుకుందాం. దీన్ని పరోటా అంటే ఫస్ట్ మీకు నూలు పరోటా కాబట్టి దీన్ని క్రష్ చేయాలి. చూసారా ఇట్లా నూలుగా వచ్చిందా. వేడి నూల్ పరోటా రెడీ. కష్టపడి పరోటా చేశా. పరోటా చేయడం మామూలు విషయం కాదు, పరోటా కష్టాలు. పరోటా నాన్న పరోటా చేసిండు కన్నా. ఫస్ట్ టైం లైఫ్లో పరోటా చేయడం. నూల్ పరోటా లుకింగ్ సూపర్ నాన్న, చాలా బాగుంది. మమ్మ తింటావారా? ఒకరి ఫస్ట్ పాప పెట్టి నేను తింటా. చపాతి ఎట్లది రా? బాగుందా? ఎలా ఉంది? మరి నువ్వు చేసిన ఈ పరోటా అయితే ఎక్స్ట్రాడినరీ ఉన్నది. జెన్యూన్గా చెప్పు. నిజంగా చాలా బాగుంది నాన్న. ఓకే, ఎందుకంటే నేను బయట తిన్నాను కదా. ఒక్క నిమిషం చెప్పు. నిజంగా చాలా బాగున్నది, ఎందుకంటే నేను బయట ఎప్పుడు తినలేదు కదా. సో ఈ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంత స్మూత్ ఎట్లా చేసినావు కన్నా? మనం ఇంట్లో అయితే ఇవి రావంటారు కదా అందరూ. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఇంత స్మూత్గా. నాకు అంటే నేను ప్రాక్టీస్ చేసినా రాదేమో, ఎందుకంటే నాకు ఇట్లా చేయి తిరగలే. మా ఆయన మాత్రం చేయి గిరగిర తిరిగినట్టున్నది, అందుకే ఇంత మంచిగా వచ్చింది. నిజంగా చాలా బాగున్నది నాన్న. నువ్వు చేసే ఈ కుకింగ్ షోలా నిజంగా నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఎంత అద్భుతంగా చేస్తావు నువ్వు వంటలు. నీ వంటలు ప్రపంచానికి మొత్తం వరల్డ్ వైజ్ అంతా తెలిసిపోవాలి. నిజంగా చాలా బాగున్నావు. నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నీ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. యా అంతా ముద్దుగా తింటాను. నువ్వు తిన్నానా? నువ్వు తిను. ఆగు ఇక అంటావు మరి. ఇట్లా చెప్పరా నానా? అట్లా కాదు, ఇట్లా నానా సూపర్. నానా నానాను సరే సూపర్ అను. నువ్వు చూపర్ అను పెడతా. సూపర్